అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, జూలై మాస ఫలితాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? 2020 సంవత్సరం మాస ఫలితాల భాగంగా జూలై మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటే, రాశ్యాధిపతి రాశిని చూస్తున్నాడు 7వ ఇంట్లోంచి. ఇది ఇచ్చట మొట్టమొదటి శుభ ఫలితము. ఈ రాశికి ద్వితీయ పంచమాధిపతి గురువు ఉచ్చస్థితి బట్టి రాశిని చూస్తాడు. అంటే రాశ్యాధిపతి, ద్వితీయ పంచమాధిపతి ఇద్దరు శుభగ్రహాలు రాశిని చూస్తున్నాయి. ఓకే, వీళ్ళకు చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా పంచమశని నడుస్తుంది వీళ్ళకు. పంచమశనిలో ఫలితాలు తీవ్రంగా ఉన్నాయి, వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాయి. గురువు చూస్తాడు ఇప్పుడు 5వ స్థానాన్ని, అంటే అదృష్టం అని చెప్పచ్చు. అదేవిధంగా వీళ్ళకు దశమ స్థానంలో శుక్రకేతువులు, అష్టమ స్థానంలో బుధరవులు, రవిగ్రహం మళ్ళీ భాగ్యస్థానంలోకి రావడము, ఇవి కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే అష్టమ స్థానంలో గ్రహాలు ఉండకూడదని చెప్పాను. అష్టమ స్థానంలో బుధుడు ఉన్నాడు. ఆ బుధుడిని ఎవరు చూడడం లేదు. కాబట్టి అష్టమ స్థానము అంటే అది ఒక దుస్థానం అని చెప్పచ్చు. అక్కడ బుధుడు బలంగా ఉన్నాడు. కాబట్టి డాక్యుమెంట్స్ క్లియర్గా చూసుకోవాలి వీళ్ళు. బుధుడు అంటే డాక్యుమెంట్స్లో వీళ్ళకి ఏదైనా కరెక్షన్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు, లేదన్నా మిస్టేక్స్ రావచ్చు, దారిపోవచ్చు. ఇంకేదో ఒక్కోసారి జిరాక్స్ ఇస్తే ముద్దగా ప్రింట్ వస్తుంది, అది డాక్యుమెంటే. అది పోయి ఆఫీస్ సబ్మిట్ చేస్తే దీంట్లో ఏం అర్థం కాలేదు, ఇంకో జిరాక్స్ తీసుకోరంటారు. అక్కడికి వెళ్తే అక్కడ కరెంట్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ కరెంట్ వచ్చేటప్పుడు ఆఫీస్ వెళ్ళిపోతాడు. ఇబ్బందులు. ఇట్లా బుధుడు డాక్యుమెంట్ అంటే ఇబ్బంది పెడతాడు. అష్టమ స్థానం అంటే దుస్థానం కాబట్టి. కాబట్టి డాక్యుమెంట్స్ విషయంలో క్లియర్గా ఉండాలి. కొంతమంది సర్టిఫికేట్లు దారిపోతుంటాయి, కొంతమంది పాస్పోర్ట్లు దారిపోతుంటాయి, అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇలా దారిపోయినాయి, తెచ్చిచ్చిన వాళ్ళకి తగినటువంటి బహుమతి ఇవ్వబడండి. ఈ డాక్యుమెంట్స్ దారిపోతే చాలా తలకైన. కొంతమంది డ్రైవింగ్ లైసెన్సులు ఇవన్నీ కూడా బండ్లో పోగొట్టుకుంటూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరత్ర తీసుకుంటే ఫైనాన్షియల్గా బాగుంది, డాక్యుమెంట్స్ అనేవి చూసుకోవాలి. ఫైనాన్షియల్గా బాగుంది, ధైర్యము స్థైర్యము బాగుంటుంది. వీళ్ళ ప్రత్యర్థులపైన పై చేయి సాధిస్తారు. అదేవిధంగా వీళ్ళకు 10వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు కేతు గ్రహాలు రెండు ఉన్నాయి. 10లో కేతు ఉంటే ఏం చేస్తాడు, కొన్ని పనులు కానికుండా ఆటంకం చేస్తూ ఉంటాడు. కేతువుని శుక్రుని రాశ్యాధిపతి కుజుడు చూస్తాడు. ఆటంకాలు కూడా అడ్డం లేదు. భాగ్యస్థానంలో రవి గురువులు ఉన్నారు. అంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. రవిగ్రహము అంటే ప్రభుత్వం అని అర్థం, అడ్మినిస్ట్రేషన్ అని అర్థం. ఆయన భాగ్యస్థానంలో ఉండడం చాలా మంచిది. కానీ పితృదోషాన్ని సూచిస్తూ ఉంది ఇక్కడ. 9వ స్థానంలో రవి గురువులు ఉన్నా, 9వ స్థానంలో రవి రాహులు ఉన్నా, 9వ స్థానంలో గురు రాహులు ఉన్నా, లేదు వీళ్ళ ముగ్గురు ఎవరో ఒకరున్నా పితృదోషంగా జాతకం చెప్తుంది. అదేవిధంగా వీళ్లకు ఈ రవి గురువులకు అష్టమంలో రాహు ఉన్నాడు. రాహు కూడా పితృదోషం తెలియజేస్తాడు కాబట్టి అధికంగా పితృదోషం ఉంది. కాబట్టి వీళ్ళు అమావాస్య రోజు లేదా మకా నక్షత్రం రోజు పితృపరిహారాలు చేసుకోవడం మంచిది. అంటే అన్నదానం చేస్తే మంచిది. ఎక్కడ ఆలయాల దగ్గర కానీ, లేదా అన్నదానం ట్రస్ట్లు ఏదంటే వాటికి కానీ, లేదు గోశాలకు వెళ్ళి ఆవులకు ఫుడ్ కోసం డబ్బులు గడి వచ్చినా కానీ చక్కగా ఉంటుంది. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ఈ మాసం జాగ్రత్తలు ఇవి. పితృపరిహారం కంపల్సరీ చేసుకోవాలి. తర్వాత ఎత్తుకుంటే లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళొచ్చే కొద్దికి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి దశమలో ఉన్నాడు, కేతుతో కలిసి ఉన్నాడు. లక్ష్మీ గణపతి మంత్రం చదువుకోవడం మంచిది. లక్ష్మీ గణపతి ఉన్నటువంటి ఫోటోలు కూడా ఎక్కువ దొరుకుతాయి. ఆ ఫోటోల కన్నా లక్ష్మీ గణపతి మంత్రం చెప్పుకోవడం, లేదంటే గణపతి శ్లోకాలు, లక్ష్మీదేవి శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది. 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కేతు, శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు. రాహు 4వ ఇంట్లో ఉన్నాడు. రాహు 4వ ఇంట్లో ఉంటే, రాహు 4వ స్థానం అంటే సొంత ఊరిని అర్థం, వెహికల్ ఇవన్నీ అర్థం. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎవరికంటే వాళ్ళకి వెహికల్ ఈ టైంలో ఇవ్వకూడదు. తీసుకున్న వ్యక్తికి లైసెన్స్ లేదు మనకు తెలియదు, ఆ డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్ చేస్తాడో లేదు మనకు తెలియదు. వాడు వేదం దొల్లించుకొచ్చాడు అనుకో, సమస్య. వీళ్ళకి బండి వెళ్దు కాబట్టి. రాహు వాహనం అనే స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఎవరికంటే వాళ్ళకు బైకు లేదు కారు ఇవ్వకూడదు. అంటే ఏదైనా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. రాహు ఏదో ఒక సమస్యను క్రియేట్ చేస్తాడు. కాబట్టి రాహుకి కంట్రోల్ కావాలంటే దుర్గాదేవి ఆరాధన,
తర్వాత తీసుకుంటే వీళ్ళకు పంచమ శని శనేశ్వరుడు గురువు కంట్రోల్ చేస్తున్నాడు, కానీ కాలభైరవ వారాలు చేసుకోవడం మంచిది. నల్లని గుడ్డను ముక్కలు కత్తిసి నీళ్ళలో కలపడం మంచిది. అదేవిధంగా నల్ల నువ్వులతో చేసినటువంటి ఆహారం. నల్లని ఫుడ్ ఏముంది, బ్లాక్ కలర్ ఫుడ్ ఏం లేదు. అవును. వంకాయ కూర చేయొచ్చు, చేసి వంకాయ కూర చేసిన అన్నము ఓకే. పంచవచ్చు. నేరేడు పండ్లు పంచవచ్చు. అదేవిధంగా వీళ్ళకు నువ్వులతో చేసినటువంటి స్నాక్స్ పంచవచ్చు. శనివారం రోజు రాహుకాలంలో చేస్తే మంచిది. ఇలా చేస్తూ రావడం వల్ల పంచమ శని యొక్క తీవ్రత ఇంకా కూడా తగ్గుతుంది, అదృష్టం పెరుగుతుంది. ఎందుకంటే గురువు చూస్తాడు కాబట్టి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు వీళ్ళు సహజంగానే త్యాగరాజులు. వీళ్ళు అంటే తమ ఎవరైనా బాధలు చెప్తే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తారు. ఓకే. ఎవరు బాధలు వీళ్ళు వినకూడదు, వింటే వీళ్ళకి వస్తాయి ఆ బాధలు. వీళ్ళ యొక్క సమస్య అదే. ఇంట్లో చెప్పకుండా చేస్తే నష్టపోతారు, బయట చెప్పి చేస్తే నష్టపోతారు. ఇంట్లో చెప్పి చేస్తే బెనిఫిట్ పొందుతారు, ఇంట్లో చెప్పకుండా చేస్తేనే నష్టపోతారు. కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ఏదో చెప్పాలి. వీళ్ళు ఏమంటే వృశ్చిక రాశి అంటే ఒక సీక్రెట్ అని అర్థం, ఒక రహస్యము. కాబట్టి వీళ్ళ రహస్యాన్ని ఎవరికి చెప్పకూడదు, దాని పేరు రహస్యం అంతే. అది ఓపెన్ అయ్యే కొద్దికి వీళ్ళకి మైలేజ్ పడిపోతుంది. కాబట్టి వృశ్చిక రాశి అంటే హాస్పిటల్ అంటే డెలివరీ హాస్పిటల్. అక్కడ దానికి క్లీనర్స్ ఉంటాయి, ఫ్లోర్ క్లీనింగ్ చేసేదానికి లిక్విడ్స్ ఉంటాయి. అటువంటి డొనేట్ చేస్తూ ఉంటే కూడా చాలా మంచిది. చాలా దోషాలు పోతాయి. అదేవిధంగా టెంపుల్స్ కూడా ఇవ్వచ్చు, టెంపుల్ కడగడానికి లిక్విడ్స్ కొని ఇవ్వచ్చు. మంచి పర్ఫ్యూమ్ ఉండేటువంటి లిక్విడ్స్ క్వాలిటీగా ఉండేవి ఇవ్వచ్చు. ఇప్పుడు ఆలయాలు హాస్పిటల్ శుభ్రం అవుతుంటే వీళ్ళకి జ్యోతిష్యం అవసరమే ఉంది. అద్భుతమైన పరిహారం అది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పరిహారాలన్నీ కూడా వ్యతిరేక గ్రహాలు కూడా అనుకూలం అవుతాయి. కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే అయిపోద్ది, వాళ్ళు చేసే పనులకంతా వీళ్ళకి దాంట్లోనే పడుతుంది, ఇంకా క్లీనింగ్ హెల్ప్ అయినట్టే. అదేవిధంగా వీళ్ళకు ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఈ రాశిలో పుడితే ఎక్కువ పోలీసులు ఉంటారు, ఎక్కువగా ఆర్మీ వాళ్ళు ఉంటారు, ఎక్కువ డాక్టర్లు ఉంటారు, ఎక్కువగా సైంటిస్టులు ఉంటారు, ఎక్కువగా పరిశోధన చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కువ జ్యోతిష్యులు ఉంటారు. ఈ రాశి యొక్క బలంతోనే జ్యోతిష్యం వస్తుంది, లేకపోతే రాదు. అంటే పరిశోధన అనేటువంటి ఒక సెక్టర్ ఏది ఉందో ప్రపంచవ్యాప్తంగా అది వృశ్చిక రాశే. రీసెర్చ్ అంటే అది వృశ్చిక రాశే. అది చంద్రుడిపై పోయి వెతకచ్చు, అంగారుడి పోయి వెతకచ్చు, ఈ భూమిపైన వెతకచ్చు. ఇదంతా వృశ్చిక రాశే. కాబట్టి వీళ్ళు పరిశోధనలు చేసి మరుగుడు మనం వెలికి తీసుకుని రాకపోతే ప్రపంచంలో ఏది కూడా మనకి ఇప్పుడు లభించుండదు. ప్రతి కనుక్కుంటూ వచ్చారు, రేడియో కనుక్కుని మార్కొని ఇట్లా రకరకాలుగా అన్ని వస్తువులు మళ్ళీ వెలికి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళ యొక్క కారకత్వము పరిశోధనాత్మకమైన రాశి కాబట్టి పరిశోధనలో ఉన్న వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. నేను జ్యోతిషం చెప్తున్నా, నాకు కూడా వృశ్చిక రాశికి బలం ఉంటే నేను కూడా చెప్తున్నా, నాకు క్లారిటీ వచ్చింది. ఏ లగ్నం కావచ్చు, ఏ రాశి కావచ్చు, ఏ నక్షత్రం కావచ్చు, వాళ్ళకు వృశ్చిక రాశి కనెక్టివిటీ తగలాలి. జ్యోతిషం అంటే పరిశోధన, ఫార్ములాసు, డిగ్రీస్ అన్నీ ఉంటాయి దాంట్లో. అవన్నీ బుర్రకెక్కాలంటే ఆ పరిశోధన శక్తి వృశ్చిక రాశి నుంచి వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, సప్లై అవ్వాలి. కాబట్టి ఎవరు ఏం పరిశోధించినా వృశ్చిక రాశి బలం ఉంటే ఏదైనా పరిశోధించగలరు. ప్రపంచానికి కొన్ని లక్షల మంది జ్యోతిషుల్ని సైంటిస్టులు అందించినటువంటి రాశి వృశ్చిక రాశి. పోలీసులు దొంగల్ని వెతికి పరిశోధించి పడతారు కదా, రీసెర్చే కదా వాళ్ళతో కూడా. సిబిఐ, సీక్రెట్ ఏజెన్సీస్ వృశ్చిక రాశి బలం ఉంటేనే చేయగలరు. వీళ్ళకి గురుగారు ఇప్పుడు వివాహ ప్రయత్నాలు అలాంటివి చేస్తే కుదురుతాయా? అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా బాగుంటుంది అంటారు. బాగుంటుంది. వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? వీళ్ళ లక్కీ కలర్స్ ఏముంటాయి గురు? వీళ్ళ లక్కీ కలర్ రెడ్ కలరు, ఎల్లో కలరు. ఎల్లో రిలేటెడ్, రెడ్ రిలేటెడ్, అదేవిధంగా వైట్ కలరు. ఇవి బాగుంటాయి. మిగిలిన కలర్ సాధారణంగా ఉంటాయి. బ్లాక్, బ్లూ ఇవి వాడకూడదు. గ్రే కలరు, సిల్వర్, యాష్ కలర్ కూడా వాడకూడదు. మిగిలిన కలర్ వీళ్ళు వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. దేవతారాధన తీసుకుంటే వీళ్ళు ఎక్కువగా గురు దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువ చేయొచ్చు, సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయొచ్చు, శివాలయానికి ఎక్కువ వెళ్ళి రావచ్చు, అమ్మవారి గుడికి వెళ్ళి రావచ్చు. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కూడా చంద్రుడు, రవి, గురువు, కుజుడు వీళ్ళకి అనుకూల గ్రహాలు కాబట్టి తత్సంబంధమైనటువంటి అధిష్టాన దేవతల దగ్గర వెళ్ళి రావచ్చు. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.